వ్యూవర్స్ అందరికీ హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను ఆర్జే భార్గవి, రేడియో జాకీగా అందరికీ పరిచయం. నిజంగా ఐ ఫీల్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ లక్కీ. చెప్పడం హార్లిక్స్ తాగను, తింటాను. అయ్యో 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 ఏం చెప్పమంటావు అన్నయ్య? ఏంటి వస్తానన్నా రాలేదు? పవన్ కళ్యాణ్ గారిని చూడడం అంటేనే పిచ్చి నాకు. డే అండ్ నైట్ అసలు నిద్రపోలేదు. ఇది చాలా హాట్ గురు, మీరందరూ చాలా హాట్ గురు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఆన్ కంప్లీటింగ్ 8 years. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్. ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్ అందరికీ హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను ఆర్జే భార్గవి అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ ఆన్ యువర్ ఇండియా గ్లిట్స్. 8 years కంప్లీట్ చేసుకున్నారు, జర్నీ ఎలా ఉంది? అంటే ఇదేదో పెద్ద స్టైల్ కొడుతున్నట్టు కాకుండా 8 years అయినా కానీ ఏదో నిన్న మొన్న మిర్చిలో జాయిన్ అయినాము, ఈ రోజే నా ఫస్ట్ డేనేమో అని అనిపిస్తుంది. బట్ ఓ మై గాడ్, వెనక్కి తిరిగి చూసుకుంటే 8 ఏళ్ళు రేడియో మిర్చిలో వర్క్ చేశాను, ఇంకా చేస్తూనే ఉన్నాను. యునో దట్ ఫీలింగ్ ఇస్ వెరీ గుడ్. హౌ ఇస్ ఇట్ బీయింగ్ ది మోస్ట్ హ్యాపెనింగ్? ఇట్స్ అ హ్యూజ్ ఛాలెంజ్ అండి చెప్పాలంటే. నిజంగా మోస్ట్ హ్యాపెనింగ్ అంటే అందరికీ నచ్చడం అన్నది చాలా చాలా కష్టం. ఇవాళ రేపు ఎవరినైనా ఇంప్రెస్ చేయాలన్నా, ఎవరికైనా నచ్చే విధంగా మాట్లాడాలన్నా, వాళ్ళు నా షోలో పార్టిసిపేట్ చేయాలన్నా, రోజు నాతో ఆటలాడాలన్నా, హ్యాపీగా ఉండాలి అన్నా, వాళ్ళకి కనెక్ట్ అవ్వగలుగుతున్నాను. వాళ్ళు నా షో ఇన్నేళ్ల నుంచి వింటున్నారు, ఇంతమంది ఆడియన్స్ ఉన్నారు, లిజనర్స్ ఉన్నారు, ఎంతో ప్రేమగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు, ప్రేమగా మెయిల్స్ పెడుతూ ఉంటారు. నిజంగా ఐ ఫీల్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ లక్కీ. వాట్ ఈస్ యువర్ బ్యాక్గ్రౌండ్? వేర్ ఆర్ యూ ఫ్రమ్? అండ్ ఐ ఎమ్ వెరీ మచ్ ఫ్రమ్ హైదరాబాద్ అండి. పుట్టి పెరిగింది హైదరాబాద్లో. నేను చదువుకున్నది సెయింట్ ఆన్స్ హై స్కూల్ తార్నాక. నేను MBA చేశాను. అలాగే ఈవెంట్స్, ఎంసీయింగ్, యాంకరింగ్ గత 10-12 ఏళ్ళ నుంచి చేస్తూ ఉండగా మధ్యలో నిజంగా అనుకోకుండా వచ్చిన ఆపర్చునిటీ రేడియో మిర్చి. వెంటనే నేను ఈ ఆపర్చునిటీ తీసుకోవడం, అక్కడి నుంచి మొదలు 2006లో ఫస్ట్ FM హైదరాబాద్లో లాంచ్ అయింది. అది రేడియో మిర్చి, మా రేడియో మిర్చి. సో మిర్చి ద్వారా నేను గత 8 ఏళ్లగా రేడియో జాకీగా అందరికీ పరిచయం. వాట్ ఆర్ యువర్ మెమరబుల్ మూమెంట్స్? యాక్చువల్లీ మెమరబుల్ అంటే రోజు బాగుండాలండి, రోజు నాకు నా షో చాలా హ్యాపీగా ఉండాలి. నేను ఐ వుడ్ వాంట్ ఎవ్రీ డే మై షో షుడ్ రాక్. లిజనర్స్గా హ్యాపీ ఫీల్ అవ్వాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద చాలా స్ట్రెస్డ్గా వెళ్తూ ఉంటారు ఇంటికి, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో టార్గెట్లు, ఎన్నో థాట్స్. నా షో ఈవినింగ్ 5 to 9 వస్తుంది. సో దట్ ఈస్ ద టైమ్ వేర్ ఐ కెన్ రీవైండ్, అన్వైండ్, మళ్ళీ వాళ్ళకి ఎనర్జీ ఇచ్చి, మళ్ళీ నా షో ద్వారా వాళ్ళకి సరదాగా గేమ్స్ ఆడించి హ్యాపీగా at the end of the day, yes, I am happy అన్న ఛాలెంజ్ ఒకటి నా చేతికుంది. సో ఎవ్రీడే ఒక మెమరబుల్గానే నేను అనుకుంటాను. బట్ స్టార్స్ వచ్చినప్పుడు ఇంకా ఇంకా మెమరబుల్గా అనిపిస్తుంది. ఏం మర్చిపోలేనిది ఏంటి అంటే, నేను ఒకసారి 12-12-12 స్పెషల్ 12 hours నాన్ స్టాప్ ఆర్జేయింగ్ చేశాను. అంటే అదేదో మ్యారథాన్ చెయ్యాలి, ఏదో రికార్డులు బ్రేక్ చేయాలని కాదు, అనుకోని పరిస్థితుల్లో అలా అయిపోయింది. ఎవరు లేరు స్టూడియోలో, ఐ హ్యాడ్ టు డూ ఇట్. సో అదే రోజు బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చారనమాట నా షోలో. ఆయన ఒక మూవీ ప్రమోషన్, అలాగే నా షోలో గెస్ట్గా వచ్చి నా కోసం, నా మీద లిజనర్స్ కోరిక మేరకు ఒక పాటను కంపోజ్ చేసి అప్పటికప్పుడే నా మీద పాడారు. దట్ వాజ్ ది మోస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉండాలి కదా, మీరు కొంచెం ఛాలెంజింగ్ అనిపిస్తుందా? అది రోజు ఎంటర్టైన్ చేయాలి ఆడియన్స్ని, అది లిజనర్స్ని, కొంచెం ఛాలెంజింగ్ అనిపిస్తుందా? కరెక్టేనండి, బాగా అడిగారు క్వశ్చన్. అంటే సినిమా వాళ్ళకి కెమెరా ముందు ఉండాలి, అందంగా ప్రెజెంటబుల్గా ఉండాలి, ఫిట్గా ఉండాలి, యూ హ్యావ్ టు వర్క్ అవుట్, అందంగా ఉండాలి. సో యూ నీడ్ టు మెయింటైన్ యువర్ బాడీ, లుక్స్, హెయిర్, ఎవ్రీథింగ్. రేడియో జాకీకి ఏముందండి, తెర వెనకే కదా మాకున్న ఒకే ఒక ఆయుధం, మా కంఠం. సో మా వాయిస్ని బాగా కాపాడుకోవాలి. దానికి ప్రత్యేకంగా ఏం చేయను, కానీ మరీ చల్లటి నీళ్ళు తాగకుండా ఉండడం, కోల్డ్ థింగ్స్ తాగడం, డస్ట్ ఎక్కువగా డస్ట్ ఉన్న ఏరియాస్ అవాయిడ్ చేయడం, బయట బైక్ మీద వెళ్ళేటప్పుడు కూడా కవర్డ్గా వెళ్ళడం, ఇలాంటి చిన్న చిన్నవి పాటించాలి, తప్పదు, మా ప్రియాతిపిరమైన లిజనర్స్ కోసం, అంతే. మీరు మల్టీ టాలెంటెడ్ అంట. మీరు చిన్నప్పటి నుంచి ఇంత ఆర్ట్ అంటే అంత లవ్వా, లేకపోతే ఏంటి? ఆర్ట్ అంటే గొప్ప గొప్ప వాళ్ళందరూ అంటుంటారు, ఆర్టిస్ట్గా పుట్టడం పూర్వజన్మ శుక్రం. టచ్ వుడ్, దట్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. అంటే నాకు నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా స్ట్రాంగ్. అంటే అమ్మ రైటరు, మా అమ్మమ్మ రైటరు, తాతగారు రైటరు, మా ఇంట్లో అందరూ ఆర్టిస్ట్ ఫ్యామిలీ, మా మావయ్య కూడా సినిమా ఆర్టిస్ట్. సో మేబీ చిన్నతనం నుంచి వాళ్ళని చూసి మేబీ ఆ డిఎన్ఏలో ఉండిపోయి ఒక ఆర్టిస్ట్గా అవ్వాలి అని
సినిమాల్లోకి రావాలని ఎప్పుడు అనుకోలేదు, కానీ ఆ ఫీలింగ్, నేను ఒక ఆర్టిస్ట్ని అన్న ఫీలింగ్ ఎప్పటికీ అలాగే ఉంది. సో అలాగే గత 10-15 ఇయర్స్గా నేను వ్యాఖ్యాతగా, ఎంసీగా, యాంకర్గా, ఏదన్నా అది ఒకటే, కానీ స్టార్ నైట్స్ కానీ, గవర్నమెంట్ ఈవెంట్స్ కానీ, అంటే ఆల్ వర్సటైల్ కైండ్స్ ఆఫ్ ఈవెంట్స్. ఒకళ్ళు చేస్తే ఓన్లీ సీరియస్ ఒక డిబేట్స్ మాత్రం అలా మీడియేటర్గా కండక్ట్ చేయగలుగుతారు, ఒకళ్ళు ఓన్లీ స్టార్ నైట్స్ అలాంటి ఈవెంట్సే చేయగలుగుతారు. బట్ నా లక్ ఏంటంటే ఐ గాట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఈవెంట్స్. పిల్లల్ని హ్యాండిల్ చేయడం దగ్గర నుంచి ప్రెసిడెంట్ మన ప్రణబ్ ముఖర్జీ గారి ఈవెంట్ హోస్ట్ చేసే అవకాశం, అలాగే మన అప్పుడు ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారి ఈవెంట్ హోస్ట్ చేయడం, రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య, ఇలా అందరు చీఫ్ మినిస్టర్స్ అఫీషియల్ షోస్ హోస్ట్ చేసే ఛాన్స్ నాకు దొరికిందనమాట. దట్ వే ఐఎమ్ వెరీ వెరీ బ్లెస్డ్. మీరు మిమిక్రీ కూడా చేస్తారంట కదా, ఎవరైనా సెలబ్ చేసి చూపిస్తారా మా వ్యూవర్స్? అసలు చెప్పడం ఇంకా అడగలేదంటే అనుకుంటున్నాను. అంటే మిమిక్రీ కూడా ఏదో యాదృచ్ఛికంగా వచ్చేసిందండి. అలా చూస్తూ చూస్తూ చిన్నప్పుడు హార్లిక్స్ తాగను తింటాను అని స్టేజ్ ఎక్కి ఫస్ట్ మైక్లో చెప్పడం అలవాటయ్యి, ఓ నేను మిమిక్రీ చేయగలుగుతానేమో, అంటే యాక్చువల్గా అందరూ చేయగలుగుతారు, మన టీచర్ని, మన ఇంట్లో మమ్మీ డాడీని, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ వాళ్ళని చేస్తే అంత డిఫరెన్స్ ఉండదు కాబట్టి సినిమా వాళ్ళని చేయడం అలా అలవాటు చేసుకుని సౌండ్స్ ఇలా షోస్ చేయడం, మా గురుగారు శ్రీనివాస్ గారు మాడ్యులేషన్ తోటి షోస్ చేయడం అలవాటైంది. నాకు బాగా ఇష్టమైన నటిమణి సూర్యకాంతం గారు. అంటే ఆవిడ చేయకుండా ఉంటే మన అభిమానులు కూడా నన్ను తిట్టుకుంటారు. సో ఆవిడ డెఫినెట్గా సూర్యకాంతం గారిని గుర్తు చేసుకుందాం. అంటే ఆవిడ నా బర్త్డేకి విష్ చేస్తున్నారనమాట. ఇండియా గ్లిట్స్ మీద సూర్యకాంతం గారు, యావిగో. అయ్యో 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 ఏం చెప్పమంటావు అన్నయ్య, నా వల్ల కాదన్నయ్య, ఈ బర్త్డేలు ఇంటర్వ్యూలు మా రోజుల్లో లేవన్నయ్య, ఈ రోజు మాత్రం భార్గవి హ్యాపీ బర్త్డే టు యూ తల్లి, ఏం మొత్తానికి 16 ఏళ్ళు వచ్చాయా, గాడ్ బ్లెస్ యూ అమ్మా, అయ్యో అయ్యో ఉంటానండి. సూర్యకాంతం గారు నా ఫేవరెట్. చాలా ఈవెంట్స్ కూడా మేనేజ్ చేస్తారంట కదా, బెస్ట్ మెమరబుల్ ఈవెంట్ ఏంటి? ఈవెంట్స్ మేనేజ్మెంట్లో కూడా మనం వేలు పెట్టాము, కాలు కూడా పెట్టాము, చాలా ఈవెంట్స్ హోస్ట్ చేసాం, అలాగే మేనేజ్ చేయడం కూడా జరిగింది. అక్రాస్ ఇండియా, అక్రాస్ సింగపూర్ కానీ హాంకాంగ్ చాలా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. కానీ వన్ ఈవెంట్ విచ్ ఐ కెన్ నాట్ ఫర్గెట్ ఇస్ జైల్లో, మన చెంచల్గూడ జైల్లో ఫస్ట్ ఎవర్ ఫ్యాషన్ షో చేసాం. జైల్లో ఫ్యాషన్ షో ఏంటి అని సర్ప్రైజ్ అవుతారు. బట్ ఆ ఈవెంట్ని నేను హ్యాండిల్ చేసి, అప్పుడు కేపీఎస్ గిల్ గారు ఉన్నారు, ఆయన గెస్ట్గా రావడం, అక్కడ ఇన్మేట్స్ తోటి వాళ్ళతోనే డాన్సులు అన్నీ చేయించడం, దట్ వాజ్ వెరీ వెరీ మెమరబుల్ ఈవెంట్ విచ్ ఐ ఆర్గనైజ్ దట్ ఈవెంట్. మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్గా చేశారంట? చాలా తక్కువ అండి డబ్బింగ్కి, చాలా ఓపిక ఉండాలి. అండ్ నెంబర్ 1 నాది చాలా బేస్ వాయిస్. అన్లెస్ అంటిల్ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా అయితే కానీ నేను డబ్బింగ్ చెప్తే అంటే ఏంటి వస్తానన్నా రాలేదు అలా నేను చెప్పలేను అనమాట. సో నాకు సూటబుల్ అయ్యే హీరోయిన్ చేస్తే నేను డెఫినెట్గా చెప్పేస్తాను అనమాట. రీసెంట్గా ఈ మధ్య ఆడియో ఫంక్షన్స్ వాటివి ఏమి హోస్ట్ చేయట్లేదా? హోస్ట్ చేయట్లేదా అంటే డెఫినెట్గా చేయాలనే ఉందండి, చేస్తాను కూడా. నాకు ఈవినింగ్ 5 to 9 ఇస్ మై లైవ్ టైమింగ్. సో ఆ టైమింగ్ సెట్ అయ్యి ఇఫ్ ఇట్ ఇస్ అ సండే నాకు కుదిరి అలా ఉంటే డెఫినెట్గా ఐ వుడ్ లవ్ టు డూ. ఓకే, ఆయన బాలసుబ్రహ్మణ్య గారు కాకుండా ఇంకా బాగా గుర్తుండే సెలబ్ ఇంటర్వ్యూ ఏంటి? డిఎస్పి, దేవి శ్రీ ప్రసాద్, బన్నీ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్. హౌ కెన్ ఐ ఫర్గెట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దిస్ వాజ్ లైక్ ద మోస్ట్ మెమొరబుల్ అండి. అత్తారింటికి సినిమా కొన్ని పరిస్థితుల్లో వచ్చింది, రిలీజ్ అయిపోయింది 1-2 weeks అయిపోయింది. దెన్ సడన్లీ ఐ గెట్ అ కాల్ ఫ్రమ్ త్రివిక్రమ్ గారు ఆఫీస్ ఆస్కింగ్, మేడం మీరు ఒక ఇంటర్వ్యూ చేయాలి, అది శంకర్పల్లిలో ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారిని ఇంటర్వ్యూ చేయాలి ఆయన ఫామ్ హౌస్లో అని. హలో ఎక్స్క్యూజ్ మీ, నిజమేనా అని ఒకసారి గిల్లుకున్నాను అనమాట. గిల్లుకుని అవునండి నిజమే అన్నారు. దెన్ దట్ వాజ్ లైక్ నిజంగా ఒక హాఫ్ అన్ అవర్ నేను తేరుకోలేదు. తర్వాత 2 days టైం ఇచ్చారు. దెన్ డే అండ్ నైట్ అసలు నిద్రపోలేదు. పవన్ కళ్యాణ్ గారిని చూడడం అంటేనే పిచ్చి నాకు. అందులో ఆయన ఇంటర్వ్యూ చేసే లక్కీ ఛాన్స్ దొరకడం చాలా చాలా అమేజింగ్ ఇట్ వాజ్. అండ్ మేము అనుకున్నట్టు అమ్మో ఆయన ఎలా ఉంటారు అన్న ఎక్స్పెక్టేషన్స్, బాగా ప్రిపరేషను, హోల్ క్వశ్చనర్ రెడీ చేసుకోవడం, వెళ్ళడం శంకర్పల్లి గెస్ట్ హౌస్కి వెళ్ళడం, అక్కడ వాళ్ళ గెస్ట్ హౌస్లో ఆవులు గేదెలు అన్నిటిని చూడడం. దెన్ ఆయనతో మోర్ దెన్ త్రివిక్రమ్ గారితో పవన్ కళ్యాణ్ గారితో 4-5 hours స్పెండ్ చేసాం. 4-5 కాఫీలు తాగాం.
లైఫ్ గురించి మాట్లాడుకోవడం. ఇట్ వాజ్ అమేజింగ్. ఇట్ వాజ్ ఇంటర్వ్యూలా కాకపోయినా చాలా నేర్చుకోవాలన్నమాట వాళ్ళ నుంచి. అండ్ వెరీ వెరీ సింపుల్ పర్సన్. అంత ఎత్తుకి ఎదిగిన అంతమంది ఫ్యాన్స్ ఉన్నా సింపుల్గా ఎలా ఉండాలి అన్నది ఆయన్ని చూసి నేను కూడా నేర్చుకున్నా. మీకు చాలా కాంప్లిమెంట్స్, కొన్ని అవార్డ్స్ కూడా వచ్చిన బెస్ట్ అజయ్గా. బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఇన్ యువర్ లైఫ్? బెస్ట్ కాంప్లిమెంట్ లిజనర్స్దేనండి. ప్రతి ఒక్కళ్ళు రోజుకొకళ్ళైనా చెప్తారు, నీ వాయిస్ చాలా బాగుంటుంది, నీ వాయిస్లో ఒక ఎనర్జీ ఉంటుంది, ఎప్పుడు అసలు ఆ వాయిస్ లెవెల్ కానీ డల్నెస్సే ఉండదు. హౌ ఇస్ దట్ పాసిబుల్ అని. అంటే మనకి ఇష్టమైంది బాగా చేస్తే కష్టం ఉన్నా అసలు అనిపించదు. వాయిస్ ఎప్పుడు స్ట్రెయిన్ అవ్వడం కానీ, అమ్మో నా నోరు నొప్పెడుతుంది కానీ అన్న థాట్ కూడా నాకు ఎప్పుడు రాలేదు. మేబీ ద ప్యాషన్, రేడియో అంటే నాకు అంత ప్యాషన్, అండ్ రేడియో మిర్చి నాకు ఇచ్చిన ఈ అవకాశం ప్రాబబ్లీ దట్స్ ఓన్లీ గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ అని అనుకుంటాను. మూవీ ఛాన్సెస్ ఏమైనా వచ్చాయి? మూవీ ఛాన్సెస్ అడిగారు కానీ ఫ్రాంక్లీ నాకు అసలు ఇంట్రెస్ట్ లేదండి. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు బీ అ స్మాల్ టైమర్. చేస్తే కొడితే నేను కుంభస్థలాన్ని కొట్టాలి. ఓకే, ఈ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకోండి? గుడ్ క్వశ్చన్ అండి. ఎవ్రీ ఇయర్ అనుకుంటా బర్త్డేకి హాలిడేకి వెళ్ళాలి, 4 రోజులు లీవ్ తీసుకుని అని. అగైన్ ఈ 1 వీక్ ముందు నుంచి ఫ్యాన్స్, అభిమానులు, లిజనర్స్ అందరు కాల్ చేసి ఏంటి స్పెషల్ అని వాళ్ళు రెడీ అయిపోయి వాళ్ళు నాకు ఏదో ఒకటి ఇచ్చేయాలి. ఆ రోజు ఓ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ పంపించాలి, కేక్ పంపించాలి, గిఫ్ట్ ఇవ్వాలి భార్గవికి ఆ రోజు అని చాలా మంది వెయిట్ చేస్తుంటారు. సో ఎవ్రీ ఇయర్ అనుకుంటా హాలిడేకి వెళ్ళాలి అని. వాళ్ళ కోసం నేను తర్వాత పోస్ట్పోన్ చేసుకుంటాను అనమాట. సో ఈ ఇయర్ కూడా డెఫినెట్గా లిజనర్స్తోనే ఉంటుంది. అండ్ లాస్ట్ ఇయర్ నేను ఒక చిన్నపిల్లల స్కూల్కి వెళ్ళాను, ఒక హ్యాండిక్యాప్డ్ మెంటలీ ఇల్ కిడ్స్. దానికి వాళ్ళని ఎంటర్టైన్ చేయాలని, వాళ్ళకి ఏదో చేసేయాలి అని కాదు, వాళ్ళకి చిన్న ఒక హాఫ్ అన్ అవర్ ఎంటర్టైన్మెంట్, నా మిమిక్రీ కానీ, సరదాగా స్కిట్స్ కానీ, మ్యాజిక్ కానీ ఇలా నేను ప్లాన్ చేసుకుని వెళ్ళి వాళ్ళని ఎంటర్టైన్ చేసి వస్తుంటాను. సో మేబీ ఈసారి కూడా అలా చేయాలనుకుంటున్నాను. మీరు కొంచెం సీనియర్ కదా, మీ కింద వాళ్ళకి బాగా సలహాలు ఏమైనా ఇస్తూ ఉంటారు? డెఫినెట్లీ. అంటే వాళ్ళు ఇప్పుడు వచ్చే కొత్త ఆర్జేస్ ఏంటంటే మంచి ఎనర్జీ ఉంటుంది, చేసేయాలి అన్న మంచి జీల్తో ఉంటారు. అండ్ నాకు చాలా ఇష్టం అంత ఎనర్జెటిక్గా, అంత ఫైర్ ఉన్న వాళ్ళంటే చాలా చాలా ఇష్టం. సో వాళ్ళకి టిప్స్ కానీ, వాయిస్ మాడ్యులేషన్స్ కానీ, వాయిస్ని కల్చర్డ్ వాయిస్ ఎలా చేసుకోవాలి కానీ, లెవెల్స్, ఇవన్నీ టాపిక్స్ ఎలా చూస్ చేసుకోవాలి, లిజనర్స్తో ఎలా మాట్లాడాలి, ఇలాంటివి డెఫినెట్గా వాళ్ళని గైడ్ చేస్తూనే ఉంటాను. అండ్ దే ఆల్వేస్ కమ్ టు మీ, ఇది ఎలా చేయాలి, ఎనీ డౌట్ దే రియలీ కమ్ టు మీ. అప్కమింగ్ ఆర్జెస్ ఉంటారు కదా, వాళ్ళని చేయమంటారు, ఈ ఫీల్డ్కి రావచ్చు అంటారు? డెఫినెట్లీ అండి. నేనే అసలు ఈ సంవత్సరం నా ఎజెండాలో ఒక ఆర్జేయింగ్, యాంకరింగ్ అకాడమీ పెట్టాలని నా ఆలోచన. సో బికాజ్ ప్రతిసారి అందరూ చాలా నా మెయిల్స్లో కానీ ఫ్యాన్ పేజ్లో కానీ అడుగుతూ ఉంటారు, భార్గవి వై డోంట్ యూ ట్రైన్ సమ్ పీపుల్ అని చెప్పి. సో యాంకరింగ్ కానీ ఆర్జేయింగ్ కానీ ఏదో ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం టైం పాస్ అనుకుంటారు, కానీ ఇది ఫుల్ టైం కెరియర్ అనమాట. దీన్ని కెరియర్గా చూస్ చేసుకోవచ్చు అని కూడా చాలామందికి తెలీదు. నిజంగా టాలెంట్ ఉంది, నిజంగా అద్భుతమైన వాయిస్ ఉండి, కాస్త బుర్రుండి, ఏం జరుగుతుందో మన చుట్టూ తెలుసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది అద్భుతమైన కెరియర్. అండ్ రేడియో ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ ఆర్జేయింగ్. మీరు కాపీ రైటర్ అవ్వచ్చు, ఒక ప్రొడ్యూసర్ అవ్వచ్చు, ఐడియేషన్ హెడ్ అవ్వచ్చు, క్రియేటివ్ హెడ్ అవ్వచ్చు, ఒక క్యారెక్టర్ చేయొచ్చు. సో ఇన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి రేడియోలో. అండ్ రాబోయే రోజుల్లో రేడియోకి మంచి ఫ్యూచర్ ఉంది, అండ్ మంచి టాలెంట్ ఉన్న వాళ్ళకి చాలా మంచి ఫ్యూచర్ ఉంది. సో ప్రత్యేకంగా ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్ అందరికీ హాయ్, నేను ఆర్జే భార్గవి ఫ్రమ్ రేడియో మిర్చి 98.3 FM. ఇది చాలా హాట్ గురు, మీరందరూ చాలా హాట్ గురు. ఇండియా గ్లిట్స్ ని ఎప్పుడు వాచ్ చేస్తూ ఉండండి. అండ్ యూ గైస్ రాక్.